సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ మీడియా అందరికీ మమ్మల్ని కవరేజ్ చేయనీకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేయనీకి వచ్చినందుకు. గోదావరి గట్టుపైన నేను ఇంతకుముందుకు ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన. దాని తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్న. ప్యూర్ పల్లెటూరు ఆంధ్ర వైబ్లో, గోదావరి వైబ్లో ఈ సినిమా చేసినాం. పొద్దున్నే కనకదుర్గమ్మ దర్శనం కూడా చేసుకున్నాం. చాలా చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది మీ సైడ్ నుంచి, అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చిన. మీ అందరికి మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు చెప్పండి, ఐ మీన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా. యా ఇది మే 8కి రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. ప్యూర్ కూల్ సమ్మర్లో కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే సినిమా. మేము ప్రమోషన్స్ కూడా అట్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ జగపతి బాబు సార్ని మనము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలియకుండానే చాలా అగ్రెసివ్ రోల్స్లో చూస్తున్నాం కదా, విలన్ లాగా. చాలా ఇంటిమిడేట్గా ఉంటాడు. సో ఈ సినిమాలో చాలా క్యూట్గా అనిపిస్తారు మీకు సార్. అంటే మనం ముందు అప్పట్లో ఫ్యామిలీ సర్కస్ చూసినాం, లేదా శుభలగ్నం చూసినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ఒక ఫీల్ వస్తుండే కదా సార్ని చూస్తే. మళ్ళీ ఈ సినిమాతోని చాలా సంవత్సరాల తర్వాత సార్తో చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కసిరెడ్డి అన్న, నేను ఇందాక అన్నట్టు తెలంగాణ హైదరాబాద్లో పుట్టి పెరిగిన. సో నాకు ఈ స్లాంగ్ మస్తు కష్టమైంది. అన్ననే చాలా హెల్ప్ చేసిండు గోదావరి వైబ్ని పట్టుకోవడానికి, స్లాంగ్ని పట్టుకోవడానికి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. మే 8కి సమ్మర్లో ఫ్యామిలీతో మీ ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేసి హ్యాపీగా రావాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నట్టు ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కదా, ఇది ప్యూర్ గోదావరి కదా. పర్సనల్గా ఛాలెంజింగ్ ఉండే, కానీ అక్కడికి పోయినాక వాళ్ళ ఎమోషన్స్తో, అక్కడున్న లొకేషన్స్తో, నేను మొన్న స్పీచ్లో కూడా అన్న ట్రైలర్లో కేరళకి వెళ్ళి వచ్చిన రీసెంట్గానే. నేను గోదావరికి ఫస్ట్ టైం వెళ్ళిన ఈ షూటింగ్ కోసమే. అసలు కేరళకి ఏం తగ్గదు మనది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే అవే కొబ్బరి నేను మొన్న అంటుండే, ఏదైనా ఎవరు అడ్రస్ అడగాలన్నా అక్కడ, బాబాయ్ పలానా గుడికి ఎలా వెళ్ళాలి అని అంటే, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలనుకో కొబ్బరి తోటలు ఉంటాయి, అక్కడ దాటావనుకో రొయ్యల చెరువులు ఉంటాయి. నీకు అందమైన లొకేషన్స్ చెప్తారు, దాని పక్కనే గుడి అని చెప్తారు. సో అంత మంచి నేచర్ ఉంది, అంత మంచి ఫుడ్ ఉంటుంది, అంత మంచి ప్రేమ ఉంటుంది మనుషుల మధ్యలో. సో ఇవన్నీ సినిమాలో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే క్యాప్చర్ చేసినాం. చాలా రిలేటబుల్ వైబ్లోనే ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి నేను ఓన్లీ యాక్టర్. నెక్స్ట్ నా పర్సనల్ కథలు కూడా ఉన్నాయి మళ్ళీ డైరెక్ట్ చేయడానికి. ఇంకా దాని గురించి ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ చేస్తా. అవును, యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఈ గోదావరి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా అనుకున్నాం, ఈ సినిమా చేస్తున్న టైంలో ఏం టైటిల్ పెట్టాలి, గోదావరి దగ్గరకు ఉండేది పెట్టాలి అని అంటే డెఫినెట్లీ ఆ సాంగ్ ఉంది. ఇంకా చాలా సాంగ్లు ఉన్నాయి, అందరి నోట్లలో మాట ఉంది గోదావరి గట్టు అనేది. సో సినిమా అంతా అదే గట్టు పైన జరుగుతున్నప్పుడు సినిమా టైటిల్ అదే పెడితే బాగుంటుంది కదా అని అనిపించి పెట్టినాం. డెఫినెట్లీ గోదావరి స్లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళ మాట్లాడుతున్నా, అక్కడే పుట్టి పెరిగిన. ఇప్పుడు ఈ సినిమాలో నా స్లాంగ్ అంతా, నా టోన్ అంతా, ఇప్పుడు ఇందాక అన్నట్టు కసిరెడ్డి అన్న వాళ్ళు, మా టీం వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసి, ఎందుకంటే ఈడ మాట్లాడుతున్నామో మెలోడీ సాంగ్ లాగా నీట్గా ఉంటుంది ఇట్లా పాడవాడినట్టు. అది కొంచెం కష్టమైంది నేర్చుకోనికి, కానీ ఏదో కొంచెం అచీవ్ చేసాం. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు అన్నట్టు మేము ఫేమస్లో దాంట్లో రఫ్ అండ్ టఫ్ వైబుల్ ఉంటుంది కదా, ఇలా చాలా క్యూట్గా ఉంటుంది. కసిరెడ్డి అన్న క్యారెక్టర్ మొత్తం అంటే నా క్యారెక్టర్ ఏంటంటే, నాకు సినిమాలో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది, బట్ ఆవిడ